నమస్కారం అండి. మీ శ్రీనివాస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాడు. మొదటగా మనము ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, అచ్యుత అనంత గోవింద మాధవ మధుసూదన, అచ్యుత అనంత గోవింద మాధవ మధుసూదన, ఓం నమో కృష్ణాయ నమ. మనము ఈరోజు భగవద్గీత యొక్క ప్రాముఖ్యతని శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి భగవద్గీతలో చాలా వివరంగా మనకి చెప్పాడండి. భగవద్గీత పఠించినవాడు, అలాగే విన్నవాడు, చదివేవాడు ఎంత మహాపుణ్యం పొందుతారో, అతనికి ఎంత ఇష్టమైన వారో కూడా శ్రీకృష్ణ పరమాత్మ మనకి అష్టాదశాధ్యాయము అంటే 18వ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగంలో వివరించాడు. ఏ శ్లోకాల్లో అండి? 68, 69, 70, 71 శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ మనకి వివరించాడు. 68వ శ్లోకం ఒక్కసారి పఠించుకుందామండి. యా ఇమం పరమం గుహ్యం మద్భక్తే శుభిదాస్యతి భక్తిమై పరాం కృత్వా మామే వైశ్యస్య సంశయ. అంటే ఏం చెప్తున్నాడంటే కృష్ణ పరమాత్మ, ఈ గీత పఠనము పాఠనము భగవంతుని సేవించుచున్నాననే బుద్ధితో ఈ పరమరహస్యమైన గీతని ఎవరైతే నేను ఉపదేశించినట్లు ఉపదేశిస్తారో వారు నాకు పరమ భక్తులు అవుతారు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఈ శ్లోకాల ద్వారా. అంటే అర్థం చేసుకోండి, పరమాత్మ ఏం చెప్తున్నాడు, ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతను చదవమంటున్నాడు. భగవద్గీత వినేవారు, చదివేవారు, చెప్పేవారు అందరూ కూడా స్వామికి చాలా ప్రియులండి. కాబట్టి మనం అందరం కూడా భగవద్గీత చదవాలి. మన పిల్లలతోనే భగవద్గీత చదివించాలండి. రోజు ఒక్క శ్లోకం, 700 శ్లోకాలు ఉన్నాయి, ఒక్క శ్లోకం రోజు అందరం తల్లిదండ్రులు గురువు దగ్గర నేర్చుకొని వినేసి ప్రతి ఒక్కరు కూడా చదువుకుందాం. అలాగే 69వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు భగవంతుడు, ఒక్కసారి శ్లోకాన్ని పఠించుకుందాం. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకుత్తమ భవిత నచమే తస్మా ధన్య ప్రియతరో భువి. ఏం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో అంటే, ఇట్లు గీతోపదేశము చేయువాడు నాకు అత్యంత ప్రియుడు, ఈ లోకంలో అతనికి మించిన ప్రియుడు నాకు లేడు, ఇంకా ముందు ఉండబోడు అని కూడా చెప్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. చూడండి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో భక్తుడికి భగవంతుడు ఈ శ్లోకం ద్వారా. చూడండి, దీంట్లో కూడా స్వామి అదే ఉటంకిస్తున్నాడు. భగవద్గీత చదివిన వాడు నాకు అత్యంత ప్రియుడు, నన్ను నమ్ముకున్నవాడు ఎప్పుడూ నాకు ప్రియుడు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంటారు కదండి, అదే. కాబట్టి భగవద్గీతని ప్రతి ఒక్కరూ చదువుదాము, భగవంతుడికి ప్రియం అవుదాము అందరం కూడా కదండి. అలాగే 70వ శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నాడో చూద్దామండి. అధ్యప్యేతే చ ఇమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనహామిష్ట స్వామితి మే మతి. అంటే స్వామి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే ధర్మబద్ధమైన ఈ శ్రీకృష్ణార్జున సంవాదం అనే భగవద్గీతని పఠిస్తారో, వింటారో, ఇలాంటి వాళ్ళు దేంతో సమానం చెప్పారు తెలుసా అండి? విధి జప ఉపాంశు మానస యజ్ఞములలో శ్రేష్టమైన మానస యజ్ఞమగు జ్ఞాన యజ్ఞంతో నన్ను పూజించిన వారు అవుతారని చెప్తున్నాడు. చూడండి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు భగవంతుడు ఈ శ్లోకం ద్వారా భక్తులకు. చూడండి, భగవంతుడు మనకి పఠించడం వల్ల జ్ఞానయజ్ఞంతో సమానం చేస్తున్నాడండి. కాబట్టి మళ్ళీ అదే ఉటంకిస్తున్నాడు, భగవద్గీత చదవండి, దాని ఇంపార్టెన్స్ తెలుసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి శ్లోకం కూడా ఇంపార్టెంటే. అలాగే 71వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు, శ్రద్ధావాన్ ననసూయాంశ్చ శృణయాదపి యో నరః సోపి ముక్త శుభాం లోక ప్రాప్నుయార్ పుణ్యకర్మణాం. చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇదండి. ఆయన ఏమంటున్నాడంటే, ఎవరైతే బిగ్గరగా చదువుతారో భగవద్గీతని ఆయన చెంత కూర్చుండి ఆయన చెప్పే తప్పులను లెక్కించకుండా శ్రద్ధగా ఎవరైతే వింటారో భగవద్గీతని వాడు పాప విముక్తుడై స్వర్గాది లోకములు పొందుతారు. ఎవరైతే యజ్ఞాలు చేసి పుణ్యకర్మలు చేసి స్వర్గాలు పొందుతారో అలాంటి స్వర్గాలు పొందుతారు. కాబట్టి చూడండి, వినడానికి కూడా భగవంతుడు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు భక్తులకు. చూడండి, కాబట్టి మనం అందరం కూడా శ్రద్ధగా భగవద్గీతని పఠిస్తాము, విందాము, చెప్దాము, రోజు ఒక శ్లోకమైనా నేర్చుకుందాము, దాని ప్రాముఖ్యతని మన పిల్లలకి వివరిస్తాము, వారికి నేర్పుదాము.
భగవంతుడికి మనము ప్రియతములు అవుతాము, మంచి భక్తులు అవుతాం భగవంతుడికి. ఆయన కృపాకటాక్షాలు ఎప్పుడు మన మీద ఉంటాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ.